హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇవాళ అయితే మనం ఎక్కడ ఉన్నామంటే చైనా చిత్రాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అండ్ వాళ్ళ పాప ఉన్నది కదా, వాళ్ళ బాబు ఉన్నాడు కదా, నన్ను అయితే మంచిగా ఆడిపిస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు ఉన్న దగ్గర చాలా బాగుంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడే లేసాను. కొంచెం ఎడిటింగ్ ఉంటే అది చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను, చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది, వెళ్తున్నా. నైట్ అయితే మనం ఇక్కడే పడుకున్నాం, మనకు ఒక రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నా. అండ్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ప్రేమలు వేరే ఉంటాయి, వాళ్ళు మనల్ని చాలా బాగా చూసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు, నైట్ చూపెట్టాను నిన్న వ్లాగ్లో. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేసారు? ఇగో రాక్షసి ఇక్కడే ఉన్నది, శాన్వి రాక్షసి. హాయ్ శాన్వి. Say hi, Shanu babes. Say hello. It's a video. ఈ మాత్రం ఉండాలి ఎనర్జీ. నీతోటి ఇంత వేగాలంటే ఈ మాత్రం తినాలి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా రోజుల తర్వాత దోశ. ఆల్మోస్ట్ నాకు మంత్స్ అయిపోతుంది తినక. అండ్ గారెలు, అండ్ గారెలే కదా, అండ్ చట్నీ పప్పు. గారెలు అంటే అలసంద వడలు అనొచ్చు. వడలు, సారీ వడలు. అండ్ పిండితో చేశాను కదా వాళ్ళు ఇక్కడ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ తినడం అనేది గ్రేట్ అసలుకి. పల్లి చట్నీ. యా, థ్యాంక్ యూ. అయ్యో పర్లేదు. హ్యాపీ టు సీ యూ ఇన్ అవర్ ప్లేస్ అంటే. నువ్వు హ్యాపీయా వైషు? సారీ వైషు అంటారు, శాన్వి. మీ ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి నాకు. షాను. షాను. హాయ్ షాను. ఏంటి వడలు కూడా తినక చాలా రోజులు అవుతుంది. అవునా? ఇట్లా బాగుందా? సూపర్ బ్రో. నాకేనా? కొంచెం కరకరలాడుతున్నా. కొంచెం ప్లేట్లో ప్లేస్ ఇవ్వాలి. కమన్ దా షాను, తిందామా? ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. ఓకే, డన్ బ్రో. సిట్ డౌన్ షాను, సిట్ డౌన్ ప్లీజ్. తెలుగులలో ఒకటి ఉంటుంది మామూలుగా, లైక్ తెలంగాణ పీపుల్ అయితే మందు తీసుకునేటప్పుడు లేకుంటే తినేటప్పుడు తీసుకుంటానా స్టార్ట్ చేస్తానా అని అంటారు. మందు తాగేటప్పుడు ఎక్కువ శాతం తీసుకుంటానా అని చెప్పి తాగుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మందులో ఏం చేస్తావు? మందు లేనప్పుడు ఏది దొరికితే అది తినాలి అంతే. ఇక స్టఫ్ ఉంది మందు లేదు, ఇగో మందు ఉన్నది కదా, తాగుకున్న నెత్తి మీద ఎక్కేస్తుంది. సూపర్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఇద్దరం అయితే, సో బ్రో వచ్చేసి ఇక్కడ ఒక మంచి మార్కెట్ అయితే ఉన్నది, సో మార్కెట్కి వెళ్దాము చూద్దాము అని చెప్పేసి అన్నాడు. ఏ మార్కెట్ అని చెప్పేసి వచ్చేవరకు ఇక్కడ మొత్తం నాన్ వెజ్, మొత్తం వెట్ మార్కెట్ అంటారు కదా, వెట్ మార్కెట్ అని చెప్పేసి అంటారు. సో వెట్ మార్కెట్ మొత్తం నాన్ వెజ్, చేపలు ఉంటాయా, చేపలు, ఇంకా రకరకాల జంతువులు, జీవజాతి అంతా ఇక్కడే ఉంటుందట. ఆల్ ప్రోటీన్ ఫుడ్ అవైలబుల్ హియర్ అని అన్నారు. సో ఒకసారి అయితే మేము ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. సో వచ్చేసేయండి, ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే పేగులతో చేసినవి ఏమో ఉన్నాయి. ఏంటిది? పేగులే కదా ఇవి, పేగులతో చేసినవి ఉన్నాయి. అండ్ ఇవన్నీ పేగులే. అండ్ పేగులు ఇగో తోళ్ళు, లోపల పేగులు అంటారు కదా, మేము చిన్నప్పుడు వీటిని బొంతలు అనేది, బోటి బొంతలు అనేది. అండ్ ఇది ఏంటిది? ఇది మేక ఫ్రెండ్స్, ఇది ల్యాంబ్. కలరే వెరైటీగా అనిపిస్తుంది కదా, ఆ లైటింగ్ అలా ఉన్నాయి అన్నట్టు. ఆ తర్వాత కొన్ని మార్కెట్స్ అయితే తీయలేదు ఇంకా. తర్వాత ఇక మనకు తెలిసిన స్ప్రౌట్స్ కానీ, ఇంకా మనకి ఇది కొత్తిమీర ఇవన్నీ అన్నట్టు. సో ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. టోఫు అంటారు, ఇది టోఫు అనేది చాలా ఫేమస్ ఇన్ చైనా. అండ్ మష్రూమ్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. చిన్న మష్రూమ్స్, పెద్ద మష్రూమ్స్. ఈ మష్రూమ్ మీద వెరైటీ ఉంది. ఫుడ్ ఐటమ్స్ ముట్టుకోవద్దు అన్నారు. సో అంటే లైక్ మన సబ్స్క్రైబర్సే చెప్పారు. సో కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు, కలర్ వేసిన కోడిగుడ్లు, అన్ని రకాల కోడిగుడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ మనకు మొత్తము నాన్ వెజ్ ఉంది. ఈ లైటింగ్ మాత్రం నా వీడియో కోసమే పెట్టినట్టు, నా కళ్ళు మాత్రం జిగేల్ అంటున్నాయి. ఇక్కడ లివర్ అయితే ఉన్నది. కుక్క గారు. అండ్ మధ్యలో ఇక్కడ ఒక బొంతలు, షవల్స్ అమ్మే షాప్ అయితే ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ చాలా రకాల కూరగాయలు. ఇక మిర్చీలు చూడండి ఇక్కడ ఎట్లున్నదో. మిర్చి అయితే ముట్టుకోవచ్చు అనుకుంటాను నేను, ప్రాబ్లం లేదనుకుంటాను. అండ్ క్యారెట్లు అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఉల్లి ఆకు అనుకుంటా, అది చాలా పెద్దది. అండ్ ఇటు సైడ్ మొత్తం మళ్ళీ నాన్ వెజ్ ఉంది. హాయ్ నీహా. ఈ చేప రివర్స్ ఈత కొడుతుంది అంటే చచ్చిపోయిందని అర్థం. అండ్ ఇక్కడ చాలా కప్పలు అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఆ కప్పగారులు అందరు అందులో ఉన్నారు. అండ్ ఇక్కడ చేపగారులు ఉన్నారు, చేప మూతి. అండ్ ఇది అంటున్నది ఎర్రగా రక్తం చూపెడితే మొత్తం మళ్ళీ వాడు కాపీరైట్ చేసినా వేస్తాడేమో. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ మార్కెట్ అన్నట్టు మొత్తము. ఫుడ్ మార్కెట్ సంబంధించిన
చికెన్ మీకు చెప్తా, చికెన్ కాళ్ళు సపరేట్గా అమ్ముతారు. హాయ్ జస్ట్ ఫర్ వీడియో. తర్వాత ఇగో చికెన్ ఏంటిది ఇట్లా తీశారు? ఓ ఇదంతా చికెనేనా? నాకైతే ఏమో డౌట్ కొడుతుంది, అదే చికెన్ అయి ఉండదు. ఓ ఇదైతే మేక. హాయ్ హాయ్. సో మేక కాళ్ళు ఇవి, అండ్ మేక కడుపులో అది బొంతలు అవి ఇవి కొన్ని ఫ్రోజన్ అయితే పెట్టిరు. అండ్ ఫిష్ చూడండి ఎట్లా చీరి పెట్టిరు. ఓ ఇగో ఇక్కడ చూడొచ్చు చేపలన్నీ ఇక్కడ లోపల ఉన్నాయి. ఇది జస్ట్ మాకు మార్కెట్ ఫిష్ మార్కెట్ ఎట్లుంటుంది, ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్ని రకాల. హాయ్. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పీపుల్ కూడా ఇక్కడ. ఇక ఇదంతా చికెన్ సంబంధించింది, అండ్ ఇక ఇదంతా కూరగాయలు మొత్తం. ఇక వెజ్జీస్ కూడా తీసుకుంటారు వీళ్ళు కాంబినేషన్ మొత్తము. అండ్ మనం అనుకోవద్దు వీళ్ళు ఓన్లీ చికెనే తింటారని చెప్పేసి, ఇక్కడ వెజ్జీస్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. హాయ్రా వాడు అసలు మాట్లాడతలేడు. అండ్ ఇక్కడ కొన్ని నూడిల్స్ ఉన్నాయి, నూడిల్స్ డంప్లింగ్స్ లాంటివి. ఇది వచ్చేసి కొంచెం ఫుడ్ మళ్ళీ నూడిల్స్ పెట్టుకొని తింటారు. అండ్ నాకు బ్రో చెప్పిన విషయం ఏంటి అని అంటే, ప్రశాంత్ బ్రో ఏమన్నాడంటే లైక్ ఇక్కడ ఓని అమ్మ ఏంది సోరకాయనా, ఇంత పెద్ద సోరకాయనా కాకా, ఇంత పెద్ద సోరకాయ కాస్తుందా? ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఓ మై గాడ్. ప్రశాంత్ బ్రో ఏమన్నాడంటే ఇక్కడ ఇదేంటిది, ఇది బీట్రూట్ ఏమో, బీటేసే రూటు. ఇక్కడ చైనీస్లో ఫుడ్ అసలు తినారంట, రైస్ అండ్ రైస్ తినారంట. ఒకవేళ వీళ్ళు రైస్ తింటున్నారంటే గుడ్. సో వీళ్ళు రైస్ తింటున్నారంటే హాయ్ నిహా ఫుడ్ తింటున్నారు అని అంటే, ఇక్కడ రైస్ తింటున్నారు అంటే వాళ్ళు చాలా భేదవాళ్ళు అని అంట, బీదవాళ్ళు అంట. సో అట్లుంటుంది. అండ్ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. టకా 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 టకా. ఇటు సైడ్ ఏమున్నది ఇంకా అన్ని గివే. ఇక్కడ మొత్తం లివర్లా, ఇక్కడ అంతా నాన్ వెజ్. ఎండబెట్టింది లేదు, ఎండబెట్టింది ఏమో ఎలాడ తీసిరు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక మొత్తం చికెన్ ఫుడ్ మార్కెటే. ఇక చూసుకుందాం. ఇటు సైడ్ మొత్తం బట్టలు అవి ఉన్నాయి. ఇక్కడ డక్స్ అండ్ కోల్స్ అండ్ చిన్న చిన్న ఏంటి ఇవి పావురమ్స్, అంత పెద్దగా బలిసినాయి. అయ్యో కోడి గుడ్లు ఉన్నాయి లోపల. ఇది కడక్నాథ్ కోడి అనుకుంటా కదా. కడక్నాథ్ తినలేదు. నేను కూడా ఎప్పుడు తిన్నా, అసలు టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. నువ్వు ఈ ఐటమ్ చూపెట్టినందు. సో ఇది కాపీరైట్స్ వస్తాయేమో అని చూస్తున్నా, కాపీరైట్స్ వస్తాయేమో అని చూస్తున్నా. లైక్ కాపీరైట్స్ అంటాను, ఏమన్నా స్ట్రైక్ పడతాయేమో, బ్లడ్ కదా. సో ఇది వచ్చేసి రక్తం మొత్తం తీసి, కోడి రక్తం మొత్తం తీసి గడ్డగట్టిన తర్వాత దీన్ని అమ్ముతారు. మనం నల్లా అంటాము మన దగ్గర, మేక రక్తం తీసినట్టు. వీళ్ళు చూడండి ఇది మన చికెన్ కొట్టే మొద్దు ఎట్లున్నదో చూసిరా మీరు, మంచి సాలిడ్. దాని చుట్టూ కూడా మనకు ఉత్తిదే మొద్దు ఉంటుంది, కానీ వాళ్ళ చుట్టూ దాని చుట్టూ ఇనుపదేదో పెట్టేసారు. ఇక అల్లం వెల్లి పాయే అండ్ ఇక్కడ చాలా రకాల ఏంటి ఇవి పాములు లాంటి బొమ్మిడాలు. ఇక చూడండి పెద్ద వింత చేపలు. ఇక మొత్తం కడుగుతుంది. చేపలు మాత్రం అన్ని ఆక్సిజన్ తోటి ఉంచి బతికున్నాయి. లైవ్ ఫిష్లు అయితే అవి అమ్ముతారు అనుకుంటా. అండ్ ఇంత చేపల వాసన వస్తలేదు. నాకు ఇష్టమైన రెడ్ టమాటోలు, చిన్న చిన్న చిట్టి ఆరెంజ్లు, అవి అంతకన్నా చిన్న టమాటోలు. ఈ ఆరెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ చేపల మార్కెట్. ఇక్కడైతే మళ్ళీ ఈ పోర్క్ ఉన్నది. ఇక్కడ చూడండి ఎంత ఫ్లెష్ అంతా ఎంత బాగుందో. మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే చిన్న చిన్న రొయ్యలు, తాబేళ్ళు, ఇక మళ్ళీ ఇక్కడ చేపలు. మళ్ళా ఇక్కడ విత్ కన్నుతోటి ఉన్నది. ఇది ఏంటిది? ఓ మై గాడ్ అదేంటిదో. అది వచ్చేసి పిగ్గే ఉంటుంది. సో ఇదంతా మొత్తం కూరగాయలు, ఫ్రూట్లు, పండ్లు అన్ని మార్కెట్ అయితే ఇది ఉన్నది. అండ్ మీరు చూసుకోవచ్చు ఎంత బాగున్నదో. గిన్ని గనం ఉన్నాయి ఇక్కడ. వామ్మో వాయ్యో ఊరయ్యో ఊరినాయనో వాన పడుతుందరో చలి పెడుతుందరో. ఇంకా ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయి, పెద్ద పెద్ద పాపడంలు, ఇగో ఎండబెట్టిన మష్రూమ్లు. అండ్ ఇక్కడ ఏంటో తెలియదు నాకు. ఇక చిన్న చిన్న ఉల్లిపాయలు అవి ఇవి. మోమోస్ ఏం సౌండ్ అయ్యా అది, బర్ర బర్ర అంటాను. అండ్ ఇక మనం ఎక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్, లైక్ డ్రైకి సంబంధించిన మసాలాలు, వింత వింత సూప్లకు సంబంధించినవి అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ పెద్ద కుండీలో ఇతనేమో చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు నాకైతే తెలియదు, నాయను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా ఇక అంతా స్ట్రీట్ ఫుడ్ అండ్ బనానాస్. అండ్ మీకు ఇవి తెలియని ఏమున్నాయి కానీ. అండ్ ఇక ఇటు సైడ్ పోదాం. అటు సైడ్ మళ్ళీ కూరగాయల మార్కెట్లే ఉన్నాయి.
అండ్ ఇదంతా కూడా అదే ఇగో మళ్ళీ ఇక్కడ ఒక్కటి చికెన్ షాప్ లాగా ఉన్నది. ఓకే, బాతులు మొత్తం ఎండబెట్టిరు, కోడిని మొత్తం ఎండబెట్టిరు. బాగా ఫ్రీజ్ అయిపోతున్నాను ఆయన, ఇంత చల్లగా ఉంది వర్షం పడుతూ. అండ్ ఇంకా ఫైనల్లీ కూరగాయలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న పప్పడికాయలు. ఇంకేమైనా చూడాలా మీరు? ఫుడ్ మొత్తం చైనా మార్కెట్ ఇది గ్వాంజోలో. హాయ్ అక్క, నమస్తే, తిన్నావా? ఓకే, ఇదంతా అదంతా ఇదే. సో ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చేసినాం. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి. హలో, నమస్తే, తిన్నావా? మీకు తెలుగు రాదు, నాకు చైనీస్ రాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుటా గోడుగుల్సు, సీవీడు. హాయ్, చూడండి. వామ్మో, ఇక్కడ బీన్స్ ఉన్నాయి, ఇక్కడ మిర్చి ఉంది. అన్ని వెజ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది చైనా. తప్పిపోలే, ఇక్కడే ఉన్నా నేను. బ్రో ఏమో అలా కంటెంట్ తీస్తున్నాడు, మనం కూడా ఇలా కంటెంట్ తీస్తున్నాడు. ఈ వీడియోలు 2 క్లాస్ అయితే ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. అండ్ యా, ఓకే, అంతా ఒకటే దగ్గర దొరుకుతుంది మొత్తం. అండ్ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, మనం నచ్చిన విషయం, మనం చేపల మార్కెట్ పోయినాం అనుకో, మన దగ్గర కంపు అయిపోతాం. కాళ్ళు మొత్తం చేపల బురద అండ్ ఘోరంగా స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడైతే ఆ చేపల స్మెల్ రావట్లేదు. అండ్ చాలా నీట్, అంటే మనం దగ్గర మాస్ ఉంటాము, ఇక్కడ చాలా క్లాస్గా అమ్ముతున్నారు. తేడా అదే. ఒకటి చెప్పనా, స్కూల్లో గట్టి అల్లరి చేసాం అనుకో, ఏమంటారు? ఫిష్ మార్కెట్, అది క్లాస్ రూమ్ అనుకున్నా, చేపల మార్కెట్ అనుకున్నాం అని చెప్పేసి అంటారు. ఇక్కడ చేపల మార్కెట్ లొల్లే లేదు. అదే మన దగ్గర బాదే అంటే మన దగ్గర అంటే మనల్ని మంచి మన దాన్ని ఫారినర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మన చేపల మార్కెట్ ని. మనం దీనికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు వింతగా ఉంటుంది. ఇది మనకు రెగ్యులర్, ఇది మనకు వింతగా ఉంది. ఇంత సైలెంట్గా ఉంది ఏంది రా అని చెప్పేసి. ఇంకోటి, పొరపాటున రేట్ అడిగేసి కొనకుండా వెళ్ళిపోయా, కొనే ముఖమైన అట్లా కూడా అంటారు డైరెక్ట్. కానీ ఇక్కడైతే నేను ఏం అడగలేదు, కానీ కొన్ని రివర్స్గా ఈత కొట్టే చేపలు కూడా ఉన్నాయి. చచ్చిపోయింది అనుకుంటారు. తాబేల్ని కూడా మొత్తం ఫ్రై చేసి అమ్ముతున్నారు. అయ్యా, మొన్న చూసిన. అంటే తాబేలు చూసి ఇంత పెద్దగా ఉంటే తింటారు, కానీ ఇంత బుడ్డగా ఉంది తాబేలు. ఇంత తాబేలు కూడా అమ్ముతున్నారు. అసలు డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఓకే, నాది అయిపోయింది, నా వీడియో అయిపోయింది. ఎప్పుడైనా ఇద్దరు యూట్యూబర్లు కలిసినప్పుడు ఇట్లనే ఉంటారు అన్నట్టు. ఆయన అటువైనా నేను ఇటువైనా. సో మీకు వీడియో నచ్చిందా? ఓకే, ఇంకేమైనా ఉంటే ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ ఇప్పటివరకు అయితే ఇది. అండ్ మధ్యాహ్నం కోసం అంటే లంచ్ కోసం అయితే బిర్యానీ రెడీ అవుతుంది. ఇంట్లో పోయినాక తినాలి గట్టిగా. పదండిగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చేపల్లాగా పెద్ద పాములాగా ఉంది చేప. ఎందుకులే బ్రో, లేదు బ్రో, అది అది ఏమంటారు, అది ఈల్ కాదు కదా, షాక్ ఇచ్చే ఈల్. వద్దులే, షాక్ ఇచ్చే ఈల్ కాదు కదా. హిందూదా శిషి మంచి హీరో లెక్కున్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఓ మై గాడ్, నువ్వా బ్రో? కవర్ తీసుకు చెప్తా. అతను తీస్తాను, కవర్ తీసుకో బ్రో. నేను కవర్ తీసుకో. హీరో ఓవర్ యాక్షన్ మామూలుగా లేదా? ఓకే, వస్తుంది డిస్ప్లే పైన వస్తుంది. Not like that, man. అసలే కవర్ సర్ర జారుతుంది బ్రో ఇది. I can't hold it because it's సర్ర జారిపోతుంది. అయ్యో, జారుతూనే ఉన్నది బ్రో. కష్టం బ్రో, అసలు పట్టుకోనికి అయితే లేదు, అది జారుతూనే ఉంది. సో మనం ఏం చేయలేము, దాన్ని పట్టుకొని చూపెడదామన్నా చూపెట్టలేము. అండ్ ఆ నీళ్ళు ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయి. అమ్మో, అసలే వాన పడుతుంది, ఇంకా ఇవి దడిచినాయి అనుకో అంతే, అవుట్ మనం. ఇక చాలా పెద్దగా ఉన్నాయి పాము చేపలు.
చేయొచ్చు. సముద్రంలో దొరుకుతాయి ఎక్కువ శాతం ఇవి. యూ కెన్ ట్రై బ్రో. నువ్వు పట్టుకుంటావంటవా అంతే. ఇది అమ్మ రెండు ఇట్లా రెండు పట్టుకుంటే కూడా వస్తుంది. ఇది అంతే మహాలక్ష్మి అంతే. అది రాదమ్మా, నీ చేతులు తడిచిపోయినాయి బ్రో. ఇక డైరెక్ట్ చేతితో పట్టుకో బ్రో. కష్ట పాపం దాన్ని హింస పెట్టకు బ్రో, వదిలిపెట్టు బ్రో. యా ఫైనలీ యూ డిడ్ ఇట్ నా. నో పోతూనే ఉన్నది. సో అది ముచ్చట అన్నట్టు. సో ఫైనల్లీ షాపింగ్ అంటే మేము బయటకు వెళ్ళేసాము. గోప్రో మోడు అది మీడియా మోడ్ ఖరాబ్ అయింది కదా, అది కూడా చూసాము కానీ ఎక్కడ దొరకలేదు. అండ్ మీరు చూసి మార్కెట్ వీడియో. ఆ తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేవరకు మాకైతే బిర్యానీ రెడీ ఉంది. అండ్ చికెన్ బిర్యానీ. వా వేసుకోండి, నాకే ఫస్ట్. ఒక్క నిమిషం పీసెస్ ఇస్తాను. ఇది మొత్తం అంతా ఏమంటారు స్క్రీన్ కి పొగ పెట్టేసింది. గ్రేవీ అంటే మటన్ గ్రేవీ. ఇది మొత్తం అంతా పొగ పెట్టేసింది అసలు. ఇట్లా క్లీన్ చేయాలా? సూపర్. సో నేను ఎందుకు చెవులు మూసుకున్నా అంటే ఇందుకు రాసి ఎట్లుంది బ్రో? కొంచెం టైం పడుతుందేమో. వేడిగా ఇప్పుడే చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి. బయటకు వేస్తే ఓకే, చెయ్యి కడుక్కుంటే ఇంకా చల్లగా అయిపోయినాయి. సూపర్. వేడి బిర్యానీ. బస్ ఇదేంటి కర్రీ లేదా? ఇంకా లేదు. ఓకే, రంజిత్ గారి ఇష్టం విత్ కర్రీ వితౌట్ కర్రీ అని.